హాయ్ బ్రో, కాంత మూవీ చూసాను ఇప్పుడే. బాగుంది, చాలా బాగుంది మూవీ. ప్రతి ఒక్కరు చాలా థ్రిల్ అవుతారు, ఎంగేజింగ్ ఉంది. డ్యూటీ గారు యాక్టింగ్ అయితే ఎరగదీస్తారు. అండ్ అలాగే మన హీరోయిన్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఎవ్రీ ఫిల్మ్ మేకర్ తప్పకుండా చూడాల్సిన మూవీ. అండ్ అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఖచ్చితంగా చూడొచ్చు. డెఫినెట్లీ మీరు మంచి థ్రిల్ అవుతారు. థ్యాంక్ యూ. మూవీ ఎక్సలెంట్ అనిపించింది. మూవీ మనకు ఓల్డెస్ట్ బ్యాక్గ్రాఫ్లో మూవీ ఎట్లా ఉంటుంది, ఆ సెట్ ఎట్లా ఉంటుంది, ఆ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది, ఆ కెమెరాలు ఎట్లా ఉంటాయి, మొత్తం మన ఓల్డ్ బ్యాక్గ్రాఫ్ అంతా తీసుకెళ్ళిపోతారు సినిమాలో మనం చూడగానే. దానికో దుల్కర్ సార్ మన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ అనిపించింది. హాయ్ బ్రో, అన్న కాంత మూవీ ఎలా అనిపించింది? జెన్యున్గా చెప్పండి. యాక్టింగ్ పీక్ యాక్టింగ్ అన్న. సో ఈ మధ్య కాలంలో అలాంటి క్లోజ్అప్ షాట్స్ అయినా లేదంటే అలాంటి మంచి ఆర్ట్ వర్క్ అయితే ఏ మూవీలో లేదు. సో ఆర్ట్ వర్క్ అయినా లేదంటే యాక్టింగ్ అయితే పీక్స్ యాక్టింగ్ అని చెప్పుకోవచ్చు. జనరల్గా మనకి నేషనల్ అవార్డు అంటారు కదా, నేషనల్ అవార్డు కాదు, ఈ మూవీ ఆస్కార్కి నామినేట్ అనేసి ఆశ్చర్యపోయిన అవసరం లేదు. ఇప్పుడే కాంత మూవీ చూడడం జరిగింది, చాలా బాగుంది. మన డీక్యూ అన్న రాణా తగ్గబడిన చాలా బాగా యాక్ట్ చేశారు. సముద్రకని గారు యాజ్ యూజువల్గా చాలా బాగా చేయడం జరిగింది. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా అనుకున్న రేంజ్ కంటే బాగా యాక్ట్ చేయడం జరిగింది. అట్లనే మ్యూజిక్ కూడా చాలా బాగుంది, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. కాంత మూవీ చూడడం జరిగింది. మూవీ అయితే చాలా బాగుంది. మూవీ మాత్రం దుల్కర్ అన్న కోసం చూడండి. దుల్కర్ అన్న పర్ఫార్మెన్స్ పీక్స్ ఉంది. అండ్ దుల్కర్ అన్న భాగ్యశ్రీ బోర్సే కాంబినేషన్ చాలా బాగుంది. వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ కానీ, ఆ సాంగ్ కానీ, ఫస్ట్ హాఫ్లో సీన్స్ కానీ చాలా బాగుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూ చాలా హై ఉన్నాయి. సెకండ్ హాఫ్లో రానన్న వన్ మ్యాన్ షో. కాంతా మూవీ సో నైస్ అన్న. యాక్చువల్గా మెయిన్ దుర్గల్ సల్మాన్ గారి యాక్టింగ్ సో నైస్. ఆ తర్వాత భాగ్యశ్రీ గారు, సముద్రగాని గారు, రానా గారు, మిగతా ప్యారలల్ యాక్టర్స్ వాళ్ళు అందరూ బాగానే చేశారు. ఫస్ట్ హాఫ్ ఒక క్లాసిక్ వెళ్తే సెకండ్ హాఫ్ ఇన్వెస్టిగేషన్లో ఇంట్రెస్టింగ్ వెళ్తుంది అన్న. క్లైమాక్స్ వచ్చినప్పటికీ దుర్గల్ సల్మాన్ ఒక పీక్స్ ఆఫ్ యాక్టింగ్ ఉంటుంది అన్న. రానా గారి సెకండ్ హాఫ్ ఒక డిఫరెంట్, ఒక పోలీస్ ఆఫీసర్ టైప్లో ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. సో నైస్, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా మిగతా సముద్రగాని యాక్టింగ్ కూడా వేరే లెవెల్ అన్న. కొత్త సముద్రగాని చూస్తాం యాక్టింగ్ సినిమాలో, కొంచెం డిఫరెంట్ యాక్టింగ్ అయింది.